రే, ఏం చేస్తున్నావురా? అన్నీ పక్కన పెట్టేస్తున్నావేంటి? పడేస్తావేంటి? పడేసేంత ధైర్యం లేదు, వీటిని ఉంచుకొని పోషించేంత పైసలు లేవు. నువ్వు అన్నది కరెక్టేరా. ఈ రోజుల్లో ఎవరు ఉండరు నాలా పుస్తకాలు చదివేవాళ్ళు. హాయ్, హ్యాపీ బర్త్డే టు హాయ్. యూ. థ్యాంక్ యూ. హలో. హాయ్. హాయ్. ఏంటి పార్టీ అన్నారు? ఎవరు కనిపించట్లేదు. I don't like drinking with everyone. Do you want something to drink? నో. Mama, you? Yeah? Yeah, sure. నేను తీసుకొస్తా. Waiter! వన్ మినిట్. కలం కాగితంతో కన్న కలలలో నావి ఎన్నో కలతో కూడిన కథలు. ప్రేమ ఉన్నది 2 అక్షరాలు, ప్రేమలో ఉండేది 2 ప్రాణాలు. ప్రేమ చాలా గొప్పదని చాలామంది చాలాసార్లు చాలా విధాలుగా చెప్పేశారు. దాని గురించి నేను కొత్తగా చెప్పేదేం లేదు. What happened? Smoke? ప్రేమించడం అంటే ఇవ్వడం ఒక్కటే అనుకున్నాను ఇన్ని రోజులు, కానీ నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ప్రేమించడం అంటే ప్రేమని ఇవ్వడం మాత్రమే కాదు, ఆ ప్రేమని ఇస్తున్నాం అనే భావనని కూడా ప్రేమించడం అని. అది అర్థం చేసుకోవడానికి ఆలస్యమైనా పర్లేదు. ప్రేమ ఒక్క నిమిషంలో పుట్టినప్పుడు అది అర్థం చేసుకోవడానికి ఆలస్యం అయితే తప్పేం చేస్తావులే. ఈ సావు నువ్వు సావు. మెల్విన్, చదవడం హాబీ అనుకుంటున్నావా? హ్యాబిట్. నా బర్త్డే రోజు కూడానా? బర్త్డే రోజు చదవడం క్రైమా? నా బర్త్డే రోజు నీ ఒక్కదాంతో ఉండాలనుకున్నాను చూడు, అప్పుడు చదవడం క్రైమ్. గుడ్ వన్. ఏం కావాలో చెప్పు. నాతో టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు చేస్తున్నాను కదా. బుక్ చదువుతో కాదు. మరి ఆ బుక్ చదివి చదివి నువ్వు అలాగే అయిపోతున్నావు. కమ్ టు ద రియల్ వరల్డ్. అవన్నీ స్టోరీస్ అంతే. బుక్స్ లో మ్యాజిక్ ఏంటో తెలుసా? ఎవరో రాసిన స్టోరీ మనం మనకి జరిగినట్టు ఫీల్ అవ్వటం. కైండ్ ఆఫ్ 2 minds 1 soul. బట్ మ్యూజిక్ కూడా ఆర్టే కదా. నీ ఆర్ట్కి నేను రెస్పెక్ట్ ఇస్తా, నా ఆర్ట్కి నువ్వు రెస్పెక్ట్ ఇ. రెస్పెక్ట్ ఇవ్వడం అంటే? సరే, నేనే ఓపెన్ అప్ అవుతా. యాక్చువల్లీ నీకోసం ఒక సాంగ్ డెడికేట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను. డెడికేషన్ కంటే కూడా ఎక్కువనే అది. ఓకే. Sarah, this one's for you. I found a love for me. Darling, just dive right in. Follow my lead. And I found a girl, beautiful and sweet. I never knew you were the someone waiting for me. How was it? గుడ్. Thank you. నువ్వే సాంగ్ రాసుంటే ఇంకా ఎక్కువ ఇంప్రెస్ అయ్యేదాన్ని. Sorry?
అంటే నువ్వే సాంగ్ రాసి నువ్వే ట్యూన్ కంపోజ్ చేసుంటే ఇంకొంచెం ఎక్కువ ఎంజాయ్ చేసేదాన్ని అంటున్నా. అలా కంపోజ్ చేయాలంటే మోటివేషన్ కావాలి. మోటివేషన్ కావాలంటే నువ్వు ఇంకాసేపు ఇక్కడనే ఉండాలి. ఇక్కడే ఉన్నాను కదా. సరే, ఒక 10 minutes నాకి. ఆ బుక్ పక్కన పెట్టేసేయ్. నేనెవరి కోసం బుక్ పక్కన పెట్టలేదు. నువ్వు అడిగావు కాబట్టి, అది ఈరోజు నీ బర్త్డే కాబట్టి. ఏంటి 10 minutes టైం ఇస్తే నాతో గేమ్స్ ఆడదాం అనుకుంటున్నావా? ఇచ్చేసావు 10 minutes. నో మోర్ క్వశ్చన్స్. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. సే అబౌట్ యువర్ ఫస్ట్ లవ్. నో వన్. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. కరెక్ట్ ఏజ్ ఏంటి లవ్ లో పడ్డానికి? 18 తర్వాత మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి ఐ థింక్ 18 ఇస్ ద రైట్ ఏజ్. 18 కాదు, కొంతమందికి 25+ వచ్చినా మెచ్యూరిటీ ఎప్పటికీ రాని వాళ్ళని చాలా మందిని చూశాను. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. నేను ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి? సింప్లిసిటీ, నో డ్రామా. ఎలాంటి అబ్బాయి కావాలి లైఫ్లో నీకు? చెప్తే ఫీల్ అవుతావు. ఫీల్ గానిలే, చెప్పు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. వరల్డ్లో అబ్బాయిలే లేరు, నేను ఒక్కడనే ఉన్నా. విల్ యూ మ్యారీ మీ? ఐల్ స్విచ్ టు డేర్. ప్రపోజ్ టు మీ. అంత పెద్ద ఎమోషన్ అసలు ఎమోషనే లేకుండా ఎలా చెప్తారు? డేర్ చేయలేదంటే పనిష్మెంట్ తప్పదు. ఏం పనిష్మెంట్? అశ్విన్, హా మామా. ఏమైంది? డేర్ చేయకపోతే పనిష్మెంట్ కంపల్సరీ కదా. ట్రూత్ ఆర్ డేర్ లో నీకు తెలుసు కదా. యా, దట్స్ అ రూల్ అండ్ రూల్స్ కెనాట్ బి బ్రోకెన్. సో ఏంటి పనిష్మెంట్? టాటూ వేయించుకోవాలి. అది పనిష్మెంటా? ఓకే, ఏం వేయించుకోవాలి? యాక్చువల్లీ టాటూస్ విత్ నేమ్స్ హ్యావ్ సమ్ స్పెషల్ మీనింగ్. ఇన్ఫాక్ట్ ఒకరి పేరు ఎందుకు టాటూ వేయించుకుంటారో తెలుసా? వాళ్ళకంటూ మన లైఫ్లో ఏదో ఒక వాల్యూ ఉండాలి, వాళ్ళ వల్ల మనకు ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ తెలిసి ఉండాలి. యా, నేమ్స్, బట్ ఫ్యామిలీ నేమ్స్ నాట్ ఇంక్లూడెడ్. ప్రేమించడం అంటే ఇవ్వడం ఒక్కటే అనుకున్నాను ఇన్ని రోజులు, కానీ నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ప్రేమించడం అంటే ప్రేమని ఇవ్వడం మాత్రమే కాదు, ఆ ప్రేమని ఇస్తున్నాం అనే భావనని కూడా ప్రేమించడం అని. I'll go with this. వాట్ ద ఫక్? యూ బేర్లీ నో హిమ్ ఫ్రమ్ 30 minutes. వాడి పేరేస్తావేంటి? ఐ యు ఇన్ యువర్ సెన్సెస్? లవ్ గురించి అట్లీస్ట్ someone said some good things. I'm flattered by his ideology. So I'll go with this. That's a rule, right? Rules can't be broken. ఈ 2 టాబ్లెట్స్ ఇప్పుడు వేసుకో బాబాయ్. మిగతా అవి డాక్టర్ చెప్పినట్టు తిన్న తర్వాత వేసుకోవచ్చు. ఇక నుంచి టైంకి ఫుడ్ లోపలికి వెళ్ళాలి బాబాయ్. నువ్వు ఎటువంటి రీజన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మర్చిపోయాను, అలసిపోయాను అంటే కుదరదు, సరేనా? రేయ్, నా మీద ఇంత ఖర్చు ఎందుకురా? నీ మీద కాదు బాబాయ్, నీ కోసం. నువ్వు ఎక్కువ ఆలోచించకు, నువ్వు రెస్ట్ తీసుకో, టాబ్లెట్స్ వేసుకో, మేము తీసుకొచ్చిన ఫుడ్ తిని చాలు, సరేనా? ఇక నుండి బాధ్యత అంతా నాది, తేజగాడిది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మొన్న ఒకరు వచ్చారు కదా 35,000 ఇస్తా అని, వాళ్ళని 50,000కి తెగ్గొట్టా. నువ్వు బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు బాబాయ్, నేను చూసుకుంటా కదా. నువ్వు ఆరాముగా ఉండు, టాబ్లెట్స్ వేసుకో. అరే తేజ, ఏంట్రా ఇవన్నీ? వాడు రాయుడు గీడంట బాబాయ్. వాడికి నచ్చి కావాల్సింది ఏది వాడి దగ్గర ఉండదు. ఒకవేళ ఉన్నా అది ఎన్నో రోజులు ఉండదు. దీని అమ్మ నాకే చదివించి ఉంటే వాడి పుస్తకాలు నేనే చదివాను బాబాయ్. అయినా ఆశకి బాధకి మధ్యలో బతుకుతూ కూడా అసలు ఎలా ఉంటున్నాడు బాబాయ్ వాడు.
ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి? ఆ, అది నువ్వే చెప్పాలి బాయ్. చిటికలో చెప్పేస్తా సార్. ఓకే. అన్నా ఒకసారి బానెట్ ఓపెన్ చేయి. ఏంటబ్బాయ్ ఏమైందంటావు? ఏముంటది సార్, మనలాగే వీటికి కూడా అప్పుడప్పుడు రోగాలు వస్తూ ఉంటాయి అంతే. అబ్బాయ్ ఈ బుక్ ఇక్కడ ఉందేంటి? మావాడే సార్, మావాడే రాశాడు. అవును సార్, ఆ బుక్తో నాకు ఇప్పుడు పెద్దగా పని లేదు. మీకు కావాలంటే తీసుకెళ్ళొచ్చు. ఇట్స్ ఓకే, నేను మళ్ళీ చేస్తా. చెప్పమ్మా. శాస్త్రి, నాకు ఈ రైటర్ ఎవరో అర్జెంటుగా తెలియాలి. ఇదెంత పనమ్మా, చిటికలో తేల్చేస్తా. నేను చాలా ట్రై చేశాను, ట్రై చేశాకే నీ దగ్గరికి వచ్చా. ఇట్స్ ఓకే. కలం కాగితంతో కన్న కలలలో నావెన్నో కళతో కూడిన కథలు. ఏముంది బుక్లో? ప్రేమకు సమాధానం. దేవా. ఓకేమ్మా, 3 రోజుల్లో నీ దగ్గర ఉంచుతాను, సరేనా? సరే. ఈ బుక్ రాసింది ఎవరా అని మా మనవరాలు ఇన్నాళ్ళ నుంచో వెతుకుతుందయ్యా. నేను చెప్పానా బుక్కులు చదివేటోళ్ళు ఇంకా ఉన్నారా అని? సర్లే, ఒకరున్నారని ఒప్పుకుంటానులే. అవును, ఆ, ఇది నిజంగా నువ్వే రాసావా? అవును సార్. ఇప్పుడు ప్రూవ్ చేయడానికి ఏం చేయమంటారు చెప్పండి? ఏం అవసరం లేదులే, కానీ పక్కవాడి పేరుని కాపీ కొట్టేలా నువ్వేం కనబట్టలేదు. చూడు, రేపు నువ్వు మా ఇంటికి రా, నీకు పనేం లేకపోతేనే. రేపేం పని లేదండి, కాకపోతే మిమ్మల్ని కలవడానికంటే. అరే డ్రైవర్, రేపు ఈసారిని మన ఇంటికి తీసుకురా, ఓకే? ఓకే సార్. చూడు, రేపు నువ్వు మా ఇంటికి వస్తున్నావు, ఓకే? బాయ్. అన్నట్టు ఈ బుక్ నేను తీసుకెళ్తున్నా. ఓకే సార్. థ్యాంక్ యూ. ఆనందం, బాధ రెండిటికీ అర్థాలు నేను ఈజీగా చెప్పగలనేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం కన్న కళలు వదిలేసినప్పుడు వచ్చే బాధ నాకు పరిచయం అయింది. ఆ కళనే మళ్ళీ వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చినప్పుడు ఆనందం కూడా నాకు పరిచయం అయింది. హ్యాపీ బర్త్డే సారా. థ్యాంక్ యూ. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్ సారా. 1 minute. అసలు దీన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇందులో మంచి కంటెంట్ ఉంది, దానికోసమే అన్నాను కదా నేను. ఇదిగో వచ్చేసాడు, చెప్పాను కదా ఇతనే. దేవా, ఇదిగో వీరు డైరెక్టర్ మహిపాల్ గారు. మూవీ తీస్తున్నారు, దానికి నేనే ప్రొడ్యూసర్ని. జస్ట్ నిన్ను కూడా పెట్టుకోమని చెప్తున్నాను, ఈ లోపు నువ్వే వచ్చావు. సార్, నేను సినిమా నాకేం అర్థం కావట్లేదు సార్. ఇతను నమ్మి మనం ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఇవ్వచ్చు అంటారా? ఇంతకు ముందుకు ఏమైనా రాసిన ఎక్స్పీరియన్స్ ఉందా? బుక్స్ రాశాను సార్. ఏ బుక్స్ కాదయ్యా, ఏమన్నా సినిమాకి రాస్తే చెప్పు. లేదు సార్. దేవా, నువ్వేం టెన్షన్ పడకు. మన సినిమాకు నువ్వు మాటలు రాయాలి అంతే. దానికి నీకు డబ్బులు ఇస్తాను, పేరు కూడా వేస్తాను. చూడండి, మీరేం వరీ కాకండి. ఎందుకంటున్నానంటే ఆల్రెడీ ఇతని టాలెంట్ని చూసి ఇతనితోటే రాయిద్దామని ఫిక్స్ అయ్యాను. అండ్ మోరవర్, మిమ్మల్ని ఎందుకు టెన్షన్ పడద్దు అని చెప్తున్నాను అంటే ఆల్రెడీ మీకు భరోసా ఇస్తున్నది కూడా ఇంకొక రైటర్, నేనే. ఏం లేదు అంటే మనం ఒక డెసిషన్ తీసుకున్నాం అంటే సో వాళ్ళు క్యాపబిలిటీ ఉందా లేదా కూడా చూస్తాం.
శశి దేవా ఇదిగో నీ ఫస్ట్ సినిమా అడ్వాన్స్ తీసుకో. సార్ టేక్ ఇట్. నేను ఇంకా వెళ్తాను సార్. దేవా అరే అప్పుడే వెళ్ళటం ఏంటయ్యా? చూడు నీకు ఒకరిని పరిచయం చేస్తాను. జస్ట్ మినిట్. చలో. సారా ఒకసారి డ్రామా. 1 minute. సారా నీకు చెప్పినట్టు కరెక్ట్ గా 3 రోజుల్లో తీసుకొచ్చాను. నీకు నచ్చిన పుస్తకానికి పేరు పెట్టింది ఇతనే. మాట్లాడుతుండండి. నేనెప్పుడు వినే అందరి నోటి మాట ఒకటే, అందని తార, అందుకోలేని తార. కానీ నాకు మాత్రం ఆకాశంలో ఒక తార, నా జీవితంలో ఒక తార. తనే ఇప్పుడు నన్ను తాకిన సారా. Before, I loved his writing, but now I love him.